వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 27th April 2021 నాడు. ఇది May 17th వరకు ఉంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. రిక్రూట్మెంట్ వచ్చేసి జూనియర్ అసోసియేట్స్కి, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి. ఇక్కడ మనం చూసినట్టయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ జూనియర్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. ఇక్కడ ఇది క్లరికల్ క్యాడర్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ వేకెన్సీస్ ఇన్ వన్ స్టేట్ ఓన్లీ. అంటే ఒకటే రాష్ట్రంలో క్యాండిడేట్స్ అనేది అప్లై చేయొచ్చు. క్యాండిడేట్స్ కెన్ అపియర్ ఫర్ ద టెస్ట్ ఓన్లీ వన్స్ అండర్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్. అంటే ఒకటేసారి ఈ టెస్ట్కి అనేది అపియర్ అవ్వాలి. The candidates applying for vacancies of a particular state should be proficient reading, writing, speaking and understanding. రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి ఏదైతే స్టేట్లో అప్లై చేస్తున్నారో. in the specified opted local language of the state or union territory or special area. The test for knowledge of specified opted local language will be conducted as part of selection process. సో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో. ఇట్ విల్ బీ కండక్టెడ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఫర్ ద ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్. అంటే ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయితే దాని తర్వాతనే ఇది కండక్ట్ అనేది చేశారు. బట్ బిఫోర్ జాయినింగ్ ద బ్యాంక్, జాయిన్ అవ్వక ముందుకు క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు క్వాలిఫై దిస్ టెస్ట్ విల్ నాట్ బీ ఆఫర్డ్ అపాయింట్మెంట్. ఎవరైతే దీంట్లో ఫెయిల్ అవుతారో అపాయింట్మెంట్ అనేది ఇవ్వబడదు. ఇది లోకల్ లాంగ్వేజ్ గురించి. క్యాండిడేట్స్ హూ ప్రొడ్యూస్ 10th or 12th స్టాండర్డ్ మార్క్షీట్ certificate evidencing having studied the specified opted local language will not be required to undergo the language test. అంటే ఎవరైతే 10th 12th స్టాండర్డ్ మార్క్షీట్ కానీ సర్టిఫికేట్ కానీ ప్రొడ్యూస్ చేశారంటే, అంటే లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అలా ఉంటుంది కదా మన స్కూల్స్లో, సో వాళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ అనేది అవసరం లేదు. దేర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఫర్ జూనియర్ అసిస్టెంట్స్ associates to be recruited. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ June 21 అండి. June 20, 2021లో ప్రిలిమినరీ అనేది పెడతారు. ఎగ్జామినేషన్ మెయిన్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 31st July నాడు పెడతారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ రెగ్యులర్లీ బ్యాంక్స్ వెబ్సైట్. అంటే రెగ్యులర్గా బ్యాంక్స్ వెబ్సైట్ అనేది చెక్ చేసి ఉండాలి. ఇక్కడ బ్రేకప్ ఇచ్చాడు, అహ్మదాబాద్, బెంగళూరు అన్ని సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ వచ్చేసి మన తెలంగాణ హైదరాబాద్లో 275 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 12 ఉన్నాయి, 27 ఉన్నాయి, 27, 12. సో ఇక్కడ బ్యాక్లాగ్ మొత్తం తెలంగాణలో వచ్చేసి 275, 27, 12 మొత్తం ఒక 330 వరకు ఉన్నాయి. సో రఫ్లీ తీసుకుంటే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ టు ఆప్ట్ ఫర్ వన్ లాంగ్వేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఒకటే వన్ లాంగ్వేజే అంటే ఆప్ట్ చేసుకోవాలి. ఇక్కడ అబ్రివేషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామ్షన్ ఉంది, ఏజ్ లిమిట్ ఉంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years, పీడబ్ల్యూడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 10 years, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే 15 years, పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 years ఉంది. ఎక్స్ సర్వీస్మెన్, డిసాబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్, విడోస్, డివోర్స్డ్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఇక్కడ లో విజన్, బ్లైండ్నెస్ ఇవి కూడా ఉన్నాయి, హియరింగ్కి ఇంపైర్డ్. సో ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ మొత్తం మీరు మెయిన్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఇచ్చాడు. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది 100 marksకి. సో 100 questions ఉంటాయి. 30, 35, 35 ఉంటుంది. పే స్కేల్ వచ్చేసి 17,900 నుంచి 47,920 వరకు ఉంటుంది. సో స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 19,900 ఉంటుంది. 17,900 plus 2 advance increments admissible to graduates. ప్రొబేషన్ పీరియడ్ 6 months ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ఎస్ డిఎక్స్ఎస్ అయితే ఫీజు ఏం లేదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 750 ఉంటుంది. ఇక్కడ
మీరు అప్లై చేసుకోవాలంటే sbi.co.in/careersకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. కెరియర్స్